కొని ప్రార్థనలు ఏకీభవించండి. ఎప్పుడో చేసే ఉపవాసం కాదు, ఇప్పుడే దేవుడు కార్యం నీ జీవితంలో చేస్తాడు. ఇదిగో నేను ఒక నూతన కార్యము చేయుచున్నాను, ఇప్పుడే అది మనుషులను చెబుతున్నాడండి. ఈ క్షణంలో నీవు ఈ స్థలములో ఉండగానే పరిశుద్ధాత్ముడు నిన్ను తాకాలని, నీ బంధకాల నుంచి నిన్ను విడిపించాలని, సాతాను శక్తులను నిన్ను విడిపించాలని, నీ దుష్ట స్వభావాన్ని మార్చి నూతన హృదయానికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తమైనవి, ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తానన్న ప్రభు మాట నమ్మితే నీవు అద్భుతాలు చూస్తావు. ఇంకా చాలయ్యా, నా బ్రతుకులో ఓటమి చాలయ్యా, నా బ్రతుకులో కన్నీరు చాలయ్యా, నా బ్రతుకులో అపజయాలు చాలు నాయన, నా కుటుంబ సమస్యలు ఇక చాలయ్యా, నా ఇంటిలోనికి రాయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా, నీ మాటే చాలయ్యా, నీ చూపే చాలయ్యా, నీ తోడే చాలయ్యా, నీ ఉంటే నాకు చాలేసయ్యా, నన్ను విడవద్దేసయ్యా, నాతో రానైనా, నా ఇంటికి రక్షణ దయచేయి, నా కుటుంబానికి దీవెన దయచేయి, నీ సన్నిధి నా ఇంటిలో ఉండాలయ్యా, నా మోకాళ్ళు నీ సన్నిధిలో వంగాలి, నా నోరు నీ సన్నామములో ప్రార్థించాలి, నా గుండె నిండా నీ దీవెనలు కావాలయ్యా. గొప్ప దేవుడు అని నమ్ముకున్నాను, నన్ను మర్చిపోవద్దయ్యా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నన్ను బెదిరించే సాతానును ఓడించే శక్తి నాకు దయచేయి. లోకంలో శ్రమలకు కృంగిపోక శ్రమలలో నీ కొరకు నిలబడే శక్తి నాకు దయచేయి. మనుష్యులు నిందలు మోపుతున్నారయ్యా, అవహేళనలు చేస్తున్నారయ్యా. నీ దేవుడు ఏమయ్యాడు, నీ దేవుడు ఏం చేశాడు, నీ దేవుడు ఉంటే నీకు ఎందుకు ఇలా జరిగింది అన్నప్పుడు నాది నాయన అవిశ్వాసిని అయిపోతున్నానయ్యా. అటువంటి సమయాలలో నీ పాదాలు పట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థించడానికి, నా దేవుడు ఎంత గొప్పవాడో చూడని నీవు చేసిన కార్యాలను ఈ లోకానికి తెలియజేయడానికి సహాయం చేయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరవండి. ఎన్ని సంవత్సరాలయ్యా నాకు ఉద్యోగం లేదు, ఎంతకాలమయ్యా నా అప్పులు తీరటం లేదు, ఎంతకాలమయ్యా ఈ దీర్ఘకాల రోగం, నా సంపాదన అంతా మందులకి అయిపోతుందయ్యా, నా జీవితంలో దీవెన లేదేసయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా. నా యవ్వనస్తులైన బిడ్డలు తిరుగుబాటు చేస్తున్నారయ్యా, లోకంలోకి వెళ్ళిపోయారయ్యా. నా బిడ్డలు నేను మార్చుకోలేకపోతున్నానయ్యా, నా మాట వింటం లేదేసయ్యా, నువ్వు మాట్లాడేసయ్యా. నా కుమారులు మారాలయ్యా, నా కుమార్తెలు మారాలయ్యా, నా యజమాని పాపపు బంధకాల నుంచి విడిపించబడాలయ్యా. నా ఇంటిలో అపవాదికి చోటు ఉండకుండా మోకాళ్ళ ప్రార్థన నాకు నేర్పించేసయ్యా. నా ఇంటి చుట్టూ దూతని కావలి వచ్చిన ఆయన, నా శ్రమలలో నన్ను తప్పించయ్యా, నా రోగాలలో నన్ను స్వస్థపరచయ్యా, నాకు కలిగిన భయములన్నిటి నుంచి నన్ను విడిపించయ్యా. నా కొదువులన్నీ తీర్చే దేవుడవు కదా, ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడవు, మమ్మల్ని పోషించగలిగిన వాడివి. మాకు ఏం కావాలో నీకు తెలుసయ్యా. మేము అడగక ముందే మా ప్రార్థన వినే దేవుడు అయ్యా. మాకు ప్రార్థన నేర్పించయ్యా, మాకు విశ్వాసభివృద్ధి చేయను ఆయన. దేవా, పాస్టర్ గారులు ఉంటారు, వెళ్ళిపోతారు, మనుషులు ఉంటారు, విడిచిపెడతారు, కానీ విడువని దేవుడవే, ఎడబాయని దేవుడివే. ఎప్పుడు నీ కడు దృష్టి నా మీదే ఉంది కదా. నీకు మొర్ర పెట్టుకోవడానికి సహాయం చేయి, నమ్మటానికి సహాయం చేయయ్యా, అవిశ్వాసము లేకుండా సహాయం చేయయ్యా. తండ్రి, నమ్ముచున్నాను, అపనమ్మకం లేకుండా సహాయం చేయి. నోరు తెరవండి, నోరు తెరవండి. ఇంకా నాకు పిల్లలు పుట్టరంట అనే తలంపు తీసేయ్యా. మనుషులకు అసాధ్యం, డాక్టర్లకు అసాధ్యం, కానీ నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. నా కుటుంబం ఎక్క కట్టబడదు. నా భర్త నన్ను విడిచిపెట్టేశాడు, నా భార్య నా మీద కేసులు పెట్టింది, మా జీవితాల్లో వేదన మిగిలిందని కృంగిపోతున్న వారిని ఈ సమయంలో నాజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము నాయన. కుటుంబములను విడగొట్టే సాతాను శక్తులను నీ నామములో బంధిస్తున్నామయ్యా. ప్రేమను పుట్టించే, ఐక్యతను కలిగజేసే పరిశుద్ధాత్మతో మా కుటుంబాలను దీవించుము నాయన. మా యవ్వనస్తులైన బిడ్డలకు తెలివిచ్చావు, జ్ఞానమిచ్చావు, చదివిచ్చావు, అందమిచ్చావు, బలమిచ్చావు తండ్రి. వారు వాటిని చూసుకొని లోకంలో తిరుగుతున్నారే,
అయ్యో సాతాను చేతుల్లో చిక్కుకున్నారే, అట్టి వారికి విడుదల కావాలయ్యా దేవా. ఈ సంఘములో ఉన్న ప్రతి కుటుంబంలోని ప్రతి యవ్వనస్తుడు నీ కొరకు బ్రతకాలయ్యా. ఈ సమూహంలో ఉన్న ప్రతి యవ్వన బిడ్డను దర్శించు నాయన. ఇప్పటికే దురభ్యాసాలకు బానిసలు ఉంటే, డ్రగ్ అడిక్ట్స్గా ఉంటే, ఫోన్కి బానిసలైపోయిన వాళ్ళు ఉంటే, దురభ్యాసాలతో నింపబడి ఉంటే, అట్టి వారిని రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. త్రాగుబోతులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. ఉపవాసం వల్ల, ప్రార్థన వలన అపవాది శక్తులతో పీడించబడుతున్న వారిని విడిపించవచ్చని నువ్వు చెప్పినట్టుగా, ఇదిగో నీ సన్నిధిలో కన్నీటి ప్రార్థనతో, ఉపవాస ప్రార్థనతో ఎప్పటికప్పుడు మా ఇళ్ళ చుట్టూ కంచె వేసుకున్నటకు, అపవాదికి చోటు లేకుండా నాశనానికి, కీడుకు, అపవిత్రతకు, శోధనకు, దుష్టునికి ఏ విధమైన స్థలము మా హృదయములలో కానీ, మా హృదయములలో కానీ, మా గృహములో కానీ లేకుండానట్లుగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి విధమైన అపవాది శక్తులను పారదోలుచున్నాము తండ్రి. వాయుమండల అధిపతులను బంధిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించయ్యా. పరిశుద్ధులుగా బ్రతుకుటకు సహాయం ఇచ్చేయి. ప్రతి శోధన తప్పించు నాయన. ప్రతి రోగము నుంచి స్వస్థపరచు ప్రభువా. ప్రతి కీడు నుండి తప్పించు నాయన. మా జీవితాల్లో ఉన్న శాపాలు ఆనాడు కలువరి సిలువలో నువ్వు భరించావు కనుక నాయన మాకు నీ దీవెన దయచేయ. అతడు చేయునదంతయు సఫలమగునన్న మాట నెరవేర్చు. పంటలు పండించే వారికి సమృద్ధిగా పండుటకు సహాయం ఇచ్చేయము. వృత్తి చేసే వృత్తులలో అది ఏ పనైనా ఆ పనిలో నైపుణ్యత, దీవెన, సఫలత చూడటానికి సహాయం ఇచ్చేయము. మా యవ్వన బిడ్డల స్టడీస్లో నాయన నీవు కృప చూపించి ఉన్నతమైన మార్కులతో పాస్ అవ్వడానికి సహాయం ఇచ్చేయము. మంచి గొప్ప వారిగా నీ సాక్షులుగా ఉండినట్లు వారి ప్రయత్నాలు సఫలపరచము నాయన. వారి చదువులలో నిన్ను మహిమపరచుటకు సహాయం ఇచ్చేయము. ఆటంకపరచు ఆత్మలను, అభ్యంతరపరచు దురాత్మలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధించుచున్నాము నాయన. ఈ ఆవరణలోనికి తెచ్చిన ప్రతి ఒక్కరిని వెరుగుదువు గనుక, ప్రతి ఒక్కరికి నీవు జవాబు ఇవ్వగలిగిన దేవుడిగా ఉన్నావు గనుక, ఏ గుండెల్లో నుంచి ఏ మూలుగు వినపడుతుందో, ఏ నిట్టూర్పులు వినపడుతున్నాయో, ఏ ప్రార్థన వినపడుతుందో, ప్రతి వారి హృదయ వాంఛలు తీర్చినందుకై వందనములయ్యా. తీర్చినందుకై వందనములయ్యా. మేము అడక్కముందే మా కొరకు అన్ని సిద్ధపరిచిన గొప్ప దేవా, ఇంత గొప్ప దేవుడు నా దేవుడిగా ఉన్నావు, నీకు వందనములయ్యా. ఆ కృతజ్ఞత మాకు దయచేయి నాయన. అంతవరకు నమ్మకంగా ఉండడానికి సహాయం ఇచ్చేయి. రోజు నీ వాక్యం విని ప్రార్థించుకునేవారిగా, నీ సన్నిధిలో నీ సాక్షులుగా బ్రతుకు వారిగా ఉండుటకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించము. తిరిగి వెళుతుండగా ప్రతి ఒక్కరికి క్షేమమైన ప్రయాణాలు దయచేయము. నిశ్చితమైతే నీ రాకడ, ఆలస్యమైతే మరల మేము కలుసుకోవడానికి అవకాశాలు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆరాధనకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును లైవ్లో వీక్షిస్తున్న వారికి తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.